నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి. తగ్గేదే లేదని ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైకిల్ చేస్తున్నారండి? డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? లోకేష్ గారికి ఇదే చెప్తున్నాం. నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. నా తల్లిని దూషించారు మీరు, జాగ్రత్త. మిమ్మల్ని నేను క్షమించని మర్చిపోకండి. మా ఆడపడుచుల్ని అవమానపరిచారు, జాగ్రత్త. కాబట్టారు అతని గురించి వెనకేసుకురావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను ఈరోజు. కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది.